రెండు విషయాలు చెప్పి ముగిస్తాను అన్నమాట. 2020 సంవత్సరంలో నాకు కరోనా వచ్చింది. 2020 సంవత్సరం జూలైలో నాకు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు మరి దేవుడి కృప వల్ల దేవుడు నన్ను మరి కరోనా నుంచి తప్పించినాడు. ఆ దినాల్లో ఎంతోమంది కరోనా వైరస్ వచ్చి ఎంతోమంది చనిపోయినారు. కానీ ప్రభువారు తన కృప చేత, తన ప్రేమ చేత, దయచేత మరి నన్ను సజీవుడిగా ఉంచినాడు. కనుక దేవుడికి మరి నేను వందనాలు చెల్లిస్తున్నాను. అదే 2020 సంవత్సరం డిసెంబర్లో హార్ట్ అటాక్ వచ్చింది. నాకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మరి ప్రభువారు నన్ను మరి కాపాడుతున్నాడు. ఆయా 2020 డిసెంబరు మరి 30వ తారీఖు వచ్చింది అన్నమాట. వచ్చినప్పుడు మరి బాగా నొప్పి వస్తుంది. నొప్పి వచ్చినప్పుడు మరి నాకు 3 హాస్పిటల్ తిరిగితే ఎవరు కూడా మరి చేర్చుకోలేదు. మరి చివరికి మరి చెరలో చెర్ల మరి రోడ్లో డాక్టర్ గారు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ట్రీట్మెంట్ చేసినాడు. 12:30కి నాకు హార్ట్ అటాక్ వచ్చింది. మరి తెల్లవారుజామున 5 గంటలుగా డాక్టర్ గారు మరి నాకు ట్రీట్మెంట్ చేసి ఏమన్నాడంటే మరి నా వల్ల కాదు, మరి హైదరాబాద్ తీసుకెళ్ళాలని చెప్పినాడు. చెప్పినప్పుడు మరి మా రెండో అబ్బాయి ఉన్నాడు, డేవిడ్ రాజు అని, ఆయన ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడంటే మరి మీరు మా నాన్నగారిని మరి హైదరాబాద్ పంపండి, ఏఐజీ హాస్పిటల్ పంపినట్లయితే మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి ఆయన మరి మా బాబు ఫోన్ చేసి చెప్పినప్పుడు డాక్టర్ గారు నన్ను చేసినారంటే మరి నన్ను అక్కడ హైదరాబాద్ పంపించినారు. పంపిస్తే ఏమన్నారంటే మరి మీరు ఖమ్మం వరకే మరి నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఖమ్మం దాటిన తర్వాత మళ్ళా మీకు స్ట్రోక్ రావచ్చు, వచ్చినప్పుడు మీరు ఖమ్మంలో ఏదన్నా హాస్పిటల్లో జాయిన్ అవ్వండి, జాయిన్ అయితే కానీ మరి మీకు కుదరదని చెప్పినాడు అనమాట. అప్పుడు మేము మరి బయలుదేరి మరి వెళ్తున్నప్పుడు మరి ఖమ్మం దాకా వెళ్ళిన తర్వాత మరి దేవుడు నాకు స్వతంత్రానికి వేసినాడు. మరి డాక్టర్ ఏమన్నాడంటే చర్ల డాక్టర్ గారు, మరి చర్ల రోజులో డాక్టర్ గారు ఉన్నాడు, ఆయన పేరు ఎప్పుడు మీరు ట్రీట్మెంట్ తెలుసుకున్నారు కదా, భగవాన్ స్వీట్స్ వాళ్ళ అబ్బాయిలే, భగవాన్ స్వీట్ షాప్ వాళ్ళ అబ్బాయి డాక్టర్ గారు. ఆ డాక్టర్ ఏమన్నారంటే మీరు బయలుదేరి ఎక్కడ ఆగొద్దు, తిన్నగా మీరు హైదరాబాద్ వెళ్ళిపోండి, ఈ మధ్యలో మీకు ఏదన్నా మరి ఏ ప్రమాదం లేకపోతే మీ యొక్క వెళ్తున్న వారికి మీరు కొంచెం మరి ఖమ్మంలో రెస్ట్ తీసుకోండి, అంతేగాని మరి ఎక్కడ ఆగకుండా హైదరాబాద్ వెళ్ళిపోమని చెప్పినాడు అన్నమాట. చెప్పినప్పుడు ఆ యొక్క ఖమ్మం దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంత నాకు స్వస్థత కలిగింది, నాకు ఆరోగ్యం వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఆపి టీ తాగి టిఫిన్ చేసినారు, నేను కూడా మరి టీ తాగినాను. అలా వెళ్ళిపోతూ వచ్చినాను అన్నమాట. అయితే మరి డాక్టర్ ఏమన్నాడంటే నీకు గ్యారెంటీ ఇవ్వడండి, ఈ మధ్యలోనే మరి నీవు సరిపోవచ్చు అని చెప్పినట్టు మన డాక్టర్ గారు అన్నమాట. కానీ దేవుడి కృప వల్ల ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళేవాడు కూడా మరి దేవుడు నన్ను కాపాడుతూ వచ్చినాడు అనమాట. ఏఐజీ హాస్పిటల్లో 6 రోజులు ఉన్నాను. 6 రోజులు ఉంటే అక్కడ మరి రోజుకి 50,000 మరి బిల్ వేసినారు. 6 రోజులకి 33 లక్షలు మరి బిల్ వేసినారు. మళ్ళా అక్కడ ట్రీట్మెంట్ చేస్తుంటే డబ్బు లేక మళ్ళా మా అబ్బాయి మా ఇంటికి తీసుకెళ్ళినాడు. అక్కడ 6 రోజుల తర్వాత మళ్ళా స్ట్రోక్ వచ్చింది. అప్పుడు మరి మెడికల్ హాస్పిటల్లో మరొక డాక్టర్ గారు ఉన్నాడు అనమాట. ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన ట్రీట్మెంట్ చేసినాడు అన్నమాట. చేసిన తర్వాత దేవుడి కృప వల్ల మరి దేవుడు నన్ను ఇంతవరకు సజీవుడిగా ఉంచినాడు. ఇప్పటికీ ఇది 6వ సంవత్సరం నాకు హార్ట్ అటాక్ వచ్చి దేవుడి కృప వల్ల దేవుడు నన్ను ప్రతిస్తున్నాడు. మరి మీకు మరి మీరు చేసిన ప్రార్థన వల్ల మరి మీకు అందరికీ వందనాలు. మనకి మీరు కూడా నాకు వరకు ప్రార్థన చేసినారు, మీ ప్రార్థనకే వందనాలు. దేవుడు నన్ను ఎంతో స్వస్థపరుచున్నాడు కనుక మరి కీర్తన 103 ప్రకారం ఆయన చేసిన పేర్లు దేవుడు గారు మరొద్దన్న రీతిగా మీకు మధ్యలో కొన్ని మాటలు చెప్పాలని నేను నిలబడినాను. కనుక నా కొరకు, నా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి.